ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిరోజు అనే ఈ కార్యక్రమం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీ యొద్దకు క్లుప్తమైన సందేశాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నారు? దేవుని వాక్యాన్ని వినటానికి సిద్ధంగా ఉన్నారు కదూ? కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినండి, మీరు మేలులు పొందండి, ఇంకొకరికి షేర్ చేయండి, వారు కూడా మేలులు పొందినట్లు మీరు వారికి సహాయపడాలని మా కన్నీటి మనవి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా ఈ వచనాన్ని వినండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. జాగ్రత్తగా వినండి. శోధన సహించువాడు ధన్యుడు అని ప్రభు అంటున్నాడు. శోధన అనే మాటకి ఇక్కడ పరీక్ష అని అర్థం. పరీక్షలో మనం విజేతలం కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకనగా మనము దేవుడు పెట్టిన పరీక్షలో గెలుపొంది దేవుడు ఇచ్చే బహుమానం పొందాలి అనేది దేవుని ఉద్దేశం. మనం బహుమానాలు పొందటానికే దేవుడు పరీక్ష పెడతాడు, ఓడిపోవటం కొరకు కాదు. అందుకే దేవుడు పరీక్ష నిమిత్తము ఎలాంటి పరిస్థితులు మన మీదికి వచ్చినా వాటిని జయించటానికి మనం సిద్ధంగా ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వారు పరీక్షల్లో విజేతలవుతారు. అందుకే ప్రతి ఒక్కరము ఆత్మపూర్ణులమై ఉండాలి. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనము దేనికి భయపడవలసిన పని లేదు. దేవునికి తెలియకుండా మనకు ఏది రాదు. అందుకే ప్రభు చెప్పారు కదూ, నా సెలవు లేకుండా మీ తల ఎంట్రుకలలో ఒక ఎంట్రుక కూడా రాలదు అని ప్రభువారు చెప్పారు. మరి ఇంకెందుకు భయపడాలి మనం? పరీక్షలో చాలామంది విశ్వాసులు, క్రైస్తవులు ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఆ పరీక్ష ఎదురుగానే ఏదో పెద్ద కష్టము నష్టం వచ్చిందన్నట్టుగా పిరికివారైపోతూ ఉన్నారు. భయపడకండి. దేవుడు నిన్ను నన్ను ఉన్నత స్థితిలో ఉంచాలి అని ఆశిస్తూ ఉన్నాడు. మరి అలాంటప్పుడు ఎందుకు భయపడాలి? శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ఆ పరీక్షలో నిలవాలి, గెలవాలి. శరీరానుసారమైన క్రైస్తవులు పరీక్షలో ఓడిపోతారు. ఆత్మానుసారమైన క్రైస్తవులు పరీక్షలో గెలుపొందుతారు. ఆ పరీక్షలో నిలుస్తారు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారు, ప్రభువు వైపు చూస్తారు. అందుకే దేవుని పిల్లలంగా మనకు ఎలాంటి పరీక్ష ఎదురైనా విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు చూడాలి, కానీ అటు ఇటు చూసి చెడిపోకూడదు. ఈ విషయాన్ని గ్రహించాలి అనేది పరిశుద్ధాత్ముడు మనకు నేర్పుతున్న విషయం. ఏమంటారు? వింటున్నారు కదూ? జాగ్రత్తగా వినండి. దేవుడు నిన్ను నన్ను పరీక్షల్లో విజేతలుగా చేయాలి అని ఆశించి ఈ శ్రేష్టమైన మాటలు మన ఎదుగు పంపుతూ ఉన్నాడు. అందుకే దేవుడు మన భక్తి జీవితాన్ని పరీక్షించవచ్చు, మన విశ్వాస జీవితాన్ని పరీక్షించవచ్చు, మన నడత ఎలా ఉన్నదో పరీక్షించవచ్చు, మన అనుదిన జీవితం బ్రతుకు ఎలా ఉన్నదో దేవుడు పరీక్షించవచ్చు. కనుక పరీక్షలో నిలవండి, ఆత్మపూర్ణులై ఉండండి. అది పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వారు దేనికి భయపడరు. పరిశుద్ధాత్మ నింపుదల లేని వారే పిరికి వారైపోతారు, ఓడిపోతారు, దేవుని బహుమానాలు పోగొట్టుకుంటారు. అందుకే ప్రభు ఈ అద్భుతమైన మాట చెబుతున్నారు. ఏమిటి అంటే, ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేయబడిన జీవ కిరీటము ఇవ్వాలి అని. దేవుని
వాగ్దానములో నీవు ప్రవేశించాలని, వాగ్దాన దేశంలో నీవు అడుగు పెట్టాలి అని, దేవుడిచ్చే ఆ బహుమానాలు నీవు పొందాలి అని దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటే ఆ పరీక్షలు ఓడిపోతే ఎలా? ఇంకా చాలామంది క్రైస్తవులు, పెరిగి క్రైస్తవులు, నేను దేవుని నమ్ముకున్నాను, అన్ని కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి, వ్యాధి బాధలు వచ్చాయి, శోధనలు వచ్చాయని ఈ విధంగా జీవితాల్లో విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నారు. మన విశ్వాసానికి పరీక్ష ఎప్పుడు మర్చిపోవద్దు. మనం విశ్వాసములో స్థిరులమై ఉండాలి, విశ్వాసములో నిలకడగా ఉండాలి. అప్పుడు అన్నిటినీ మనం జయించగలుగుతాం. అందుకే ప్రభు అనేక మార్లు చెప్పారు, విశ్వాసములో స్థిరులై ఉండండి అని, విశ్వాసములో బలవంతులై ఉండండి అని ప్రభు వారు చెప్పారు. కనుక మనం దేవునితో సహవాసము చేస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యపు త్రోవలో మనం నడుస్తూ ఉంటే ఎలాంటి పరీక్షనైనా మనం ఎదుర్కొంటాం, పరీక్షలో నిలిచి ఉంటాం. ప్రియ శ్రోతలు, ఈ సత్యాన్ని గ్రహించి దేవుని వాక్యాన్ని మీ హృదయాల్లో భద్రపరుచుకొని మరి విశ్వాసాన్ని కాపాడుకోండి. విశ్వాసములో ముందుకు సాగండి. విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తూ పరీక్షలన్నిటిలో గెలవండి. దేవుని బహుమానాలు పొందాలి అని మరొకసారి ఈరోజు దేవుని వాక్యము చేత పరిశుద్ధాత్ముడు మమ్మల్ని పురికొల్పుతూ ఉండగా ప్రభువు రాకడకు సిద్ధపడదాం. ఏమంటారు? అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.